గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శివాస్ ఇంగ్లీష్ గ్రామర్. ఈరోజు మనం స్పోకెన్ ఇంగ్లీష్ ఛాలెంజ్లో పార్ట్గా మనం 10th వీడియో చేస్తున్నాం. ఇది మన 10th వీడియో చేస్తున్నాం. ఒక్కొక్కటి మనం స్లోగా నేర్చుకుంటూ వెళ్తున్నాం. దానిలో మనకు వచ్చేది ఇప్పుడు ఏంటంటే సింపుల్ పాస్ట్ టెన్స్. సింపుల్ పాస్ట్ టెన్స్ మనకి ఇంగ్లీష్లో చాలా ఉపయోగం ఉంది. చాలా ఈజీగా ఉంటుంది. దాని పేరుకు తగ్గట్టుగానే సింపుల్గా ఉంటుంది. సింపుల్ పాస్ట్ టెన్స్ ఎలా వాడతామంటే జరిగిపోయిన పనులకు వాడతాము. మీరు నిన్న మొన్న 10 రోజుల క్రితం, 100 days క్రితం, 1000 days క్రితం, 1 year బ్యాక్, 2 years బ్యాక్, ఎప్పుడైనా సరే జరిగిపోయింది చెప్పాలంటే మీరు ఈ టెన్స్లోనే చెప్పాలి. మొత్తం ఇవన్నీ కూడా మీరు నేర్చుకొని ఉండాలని మనం ఫస్ట్ చెప్పాను నేను. చూడండి, డూ, డిడ్, డన్, మేక్, మేడ్, డ్రింక్, డ్రాంక్, ఇలాంటి వర్డ్స్ ఉన్నాయి. ఇలాంటి వర్డ్స్ మనకి ఉన్నాయి. ఇప్పుడు దీన్ని పాస్ట్ టెన్స్లో ఎట్లా వాడతాము? సీన్ అని చెప్పింది. చూడండి, డూ ప్రజెంట్ టెన్స్, డిడ్ పాస్ట్ టెన్స్, డన్ పాస్ట్ పార్టిసిపల్, మేక్, మేడ్. కాబట్టి వీటన్నిటిలో కూడా మనకి వీటన్నిటిలో కూడా పాస్ట్ టెన్స్ ఏదండి? ఈ మధ్యలో ఉండేది మొత్తం కూడా పాస్ట్ టెన్స్. కాబట్టి మనం ఇంగ్లీష్ రాసేటప్పుడు అవే ఇక్కడ వాడుకోవాలి. అది ఇక్కడ ఉండేటువంటి రూల్. ఇక్కడ మీరు ఏమైతే చదువుతారో ఆ వర్డ్ తీసుకొచ్చి ఇక్కడ రాయండి. అంతకు మించి మీరు చేసేదేమీ లేదు. కాబట్టి చూడండి, ఐ డ్రాంక్ టీ. నేను టీ తాగేశాను. ఎప్పుడో. ఐ డ్రాంక్ టీ. వీ డ్రాంక్ టీ. మేము టీ తాగేశాము. ఎప్పుడో తాగేశాము. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, మధ్యలో మీరు అనవసరంగా వజులు, వరలు ఇట్లాంటి ఏమి మీరు రాయకూడదు. ఎందుకంటే మనకి స్ట్రక్చర్లో లేదు. మేము ఒక పని చేసామని చెప్పినప్పుడు వజు, వరలు రావు. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. రైట్. అలాగే ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఒక సినిమా చూశాను. ఐ చూడటాన్ని ఏమంటారండి? సి అంటాం. దానికి పాస్ట్ టెన్స్ ఏంటి? సా. ఐ సా ఏ మూవీ. నేను ఒక సినిమా చూశాను. ఐ సా ఏ మూవీ. అది. అతను వైజాగ్ వెళ్ళాడు అని చెప్పాలి మీరు ఇంగ్లీష్లో. అతను అనుకోండి, హీ. వెళ్ళటాన్ని ఏమంటారండి? గో అంటారు. గోకి పాస్ట్ టెన్స్ ఏంటి? వెంట్. హీ వెంట్ టు వైజాగ్. అతను వైజాగ్ వెళ్ళాడు. ఎప్పుడో వెళ్ళిపోయాడు. ఇవన్నీ కూడా జరిగి చాలా కాలం అయిపోయింది. ఈ వెంట్ టు వైజాగ్ లాస్ట్ మండే. ఎస్టర్డే. కాబట్టి ఇక్కడ మనకు అన్నిటికీ కూడా సెకండ్ ఫామే వచ్చేస్తాయి. ఇక్కడ ఉండేటువంటి ఫామ్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి. ఇక్కడ మీకు సింపుల్ ప్రజెంట్ టెన్స్ లాగా ఎస్ ఫామ్ రాదు. అన్నిటికీ ఒకటే ఫామ్. మొత్తం అన్నిటికీ కూడా మీరు సెకండ్ ఫామ్ రాసేస్తారు. చూడండి, రైట్. హీ ఏట్ హిజ్ లంచ్. అతను తన భోజనం చేశాడు అని, లంచ్ చేశాడు అని. ఈట్ తినుట, ఏట్ తినేశాడు. కాబట్టి ఇక్కడ ఏంటంటే మీరు ఇవన్నిటికీ కూడా మీరు చక్కగా సింపుల్ పాస్ట్ టెన్స్ రాసేయచ్చు. అన్నిటి కూడా మీరు సింపుల్ పాస్ట్ టెన్స్ మీరు రాసేసుకుంటూ ఉండొచ్చు అనమాట. రైట్. కాబట్టి చాలా ఈజీ టెన్స్ మనకి ఉన్న వాటిలో కల్లా ఇది మనకి చాలా ఈజీ టెన్స్. ఇప్పుడు చూడండి, రైట్. అతను ఒక ఉంగరం కొన్నాడు అని చెప్తాం. అతడు. హీ. కొంటాన్ని ఏమంటారు? బై అంటారు. బైకి పాస్ట్ టెన్స్ ఏంటి? బాట్. హీ బాట్ ఏ రింగ్. చూడండి, బై బాట్ సెకండ్ ఫామ్ రాస్తున్నాం. రైట్. ఓకే. అతను ఒక ఉత్తరం రాశాడు. చాలా సింపుల్గా నేర్చుకుంటున్నాం. లేకపోతే ఆమె ఒక ఉత్తరం రాసింది. షీ. రైట్ అని ఏమంటారండి? రైట్ అంటాం కదా. రైట్కి పాస్ట్ టెన్స్ ఏంటి? రోట్. షీ రోట్ ఏ లెటర్. అది. అతను స్కూల్కి వెళ్ళాడు. ఇవన్నీ ఎప్పుడో జరిగిపోయినాయి, గుర్తుపెట్టుకోండి. ఈ వెళ్ళటాన్ని ఏమంటారు? గో అంటారు. గోకి పాస్ట్ టెన్స్ చెప్పండి. హీ వెంట్ టు స్కూల్. రైట్. హీ వెంట్ టు స్కూల్. అది ఇక్కడికి వచ్చింది. అది అంటే డాగ్ కావచ్చు.
కేమ్ హియర్, ఇట్ కేమ్ హియర్, అది ఇక్కడికి వచ్చేసింది. కేమ్ రాశాను, కమ్ కేమ్ కమ్, కమ్ కేమ్ కమ్. కాబట్టి ఈ విధంగా మీరు ఏదైనా సరే దాన్ని ఏమంటారు అని చెప్పి అడిగి దాన్ని పాస్ట్ టెన్స్లోకి మార్చేసుకోవాలి. ఆ విధంగా మనం రాస్తూ ఉంటాం. రైట్. అతను ఇంటర్వ్యూకి వెళ్ళాడు, లేకపోతే హాజరయ్యాడు అన్నాం అనుకోండి. అతను ఇంటర్వ్యూకి హాజరయ్యాడు. హీ హాజరు అంటే కనబడ్డాడు అని. హీ ఎపియర్డ్ అంటే అక్కడ కనబడ్డాడు అని. ఎపియర్డ్. హీ ఎపియర్డ్ ఫర్ ది ఇంటర్వ్యూ. అతను ఇంటర్వ్యూకి హాజరయ్యాడు. రైట్. వాళ్ళు ఒక బ్రిడ్జ్ కట్టారు. దే కట్టడం, నిర్మించడం, దీన్ని ఏమంటామండి మనం? బిల్డ్ అంటాం. ఏమంటారు దీన్ని? బిల్డ్ అని చెప్పి అంటాం. BUILD, బిల్డ్. కాబట్టి మనం ఈ ఫామ్ వాడుకోవాలి. కట్టేశారు అని. దే బిల్డ్ ఏ బ్రిడ్జ్. అది. అతను బాగా మాట్లాడాడు. మాట్లాడడం అయిపోయింది. షీ మాట్లాడడాన్ని ఏమంటారు? స్పీక్ అంటారు. స్పోకెన్. కాబట్టి మనం రాయాల్సింది ఇది. షీ స్పోక్ వెల్. ఆమె బాగా మాట్లాడింది. కాబట్టి మనం అన్నిట్లో కూడా ఏం చేస్తున్నామంటే సెకండ్ ఫామ్ వాడుకుంటున్నాం. అన్నిట్లో మనం సెకండ్ ఫాము వాడుకుంటున్నాం. మధ్యలో మనకి చూడండి వజులు అవేవి రావట్లేదు. వజులు కానీ యామ్లు కానీ ఏమి రావట్లేదు మనకి. రైట్. మేము పార్టీని ఎంజాయ్ చేసాము. ఎంజాయ్ చేయటాన్ని ఎంజాయ్ అనే అంటారు. కాబట్టి వీ పాస్ట్ టెన్స్ చెప్పండి. వీ ఎంజాయ్డ్ ద పార్టీ. ఇవన్నీ కూడా జరిగిపోయిన పనులని గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా మీకు ఎప్పుడో జరిగిపోయిన పనులు అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడో చేసేసారు ఇవన్నీ కూడా. వీ ఎంజాయ్డ్ ద పార్టీ. రైట్. అతను సినిమా యాక్టర్ని క్రిటిసైజ్ చేశాడు. హీ క్రిటిసైజ్డ్ ది యాక్టర్. చాలా ఈజీగా మనం సింపుల్ పాస్ట్ టెన్స్ ఈ విధంగా రాసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఈ విధంగా రాసుకోవచ్చు. రైట్. అతను స్కూల్లో 2015లో చదివాడు. హీ స్టడీ అంటాం కదా. స్టడీడ్. He studied in this school. In 2015. He studied in this school in 2015. 2015లో అతను స్కూల్లో చదివాడు. రైట్. 2020లో పాస్ అయ్యాడు. అతను 2020లో ఎగ్జామ్ పాస్ అయ్యాడు. సెంటెన్స్ ఎప్పుడు కూడా IOUతోనే స్టార్ట్ అవుతుంది. He passed the exam in 2020. మనకి ఈ రెండే ఇది ఒకటే ఇంపార్టెంట్ ఇక్కడ. పాస్డ్. మిగతా అన్ని మీరు రాసేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకి ఈ వర్బ్ కరెక్ట్ పెట్టామా లేదా అనేది మనం చూసుకుంటాం. ఇక్కడ వర్బ్ సెకండ్ ఫామ్లో పెట్టామా లేదా. అతను టీ తాగేశాడు. రామ టీ తాగాడు. తాగటాన్ని డ్రింక్ అంటాం. డ్రింక్ కాస్త డ్రాంక్ అవుతుంది. రామ డ్రాంక్ టీ.
అతని ఇల్లు అమ్మేశాడు. అతడు తన యొక్క ఇల్లు అమ్మేశాడు. ఈ అమ్మడాన్ని ఏమంటారండి? సెల్ అంటాం. సెల్కి పాస్ట్ టెన్స్ చెప్పండి. సెల్, సోల్డ్, సోల్డ్. సెల్, సోల్డ్, సోల్డ్. ఇప్పుడు మనం ఈ ఫామ్ తీసుకుంటాం. హీ సోల్డ్. హీ సోల్డ్ హిస్ హౌస్. హీ సోల్డ్ హిజ్ హౌస్. హీ సోల్డ్ హిజ్. ఈ విధంగా ఇట్లాగ మనం ఎన్ని కావాలంటే అన్ని సింపుల్ పాస్ట్ టెన్స్లో మనం రాసుకోవచ్చు. అంతకు మించి ఏమీ లేదు. సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే ఎప్పుడో జరిగిపోయిన పనులు చెప్పడానికి మనం ఈ విధంగా చెప్తూ ఉంటాము. కాబట్టి ఈ విధంగా మీరు ఎన్ని సెంటెన్సెస్ అన్నా సరే రాసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఈ వెర్బ్స్ అనేవి మాత్రం ఇంపార్టెంట్. అందుకే మీకు ఫస్ట్ క్లాస్లో చెప్పాను, ఈ వెర్బులు బాగా రావాలి. ఈ వెర్బులు 3 ఫామ్స్ బాగా వస్తే మనకి మిగతా అన్నీ కూడా ఈజీగా అవుతాయి. మీరు ఇవి చదవకుండా దీనిలోకి వద్దామని ట్రై చేయమాకు. ఫస్ట్ అందరూ కూడా ఇవి కంపల్సరీగా నేర్చుకోవాల్సిందే. ఇవన్నీ మీరు నేర్చుకొని మీరు ఇవన్నీ కూడా వినడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనం ఒక్కోసారి ఇది వాడతాం, ఒక్కోసారి ఇది వాడతాం. నిన్న మనం అన్ని చోట్ల ఇవన్నీ వాడాం. సింపుల్ ప్రజెంట్ టెన్స్లో వాడాం. ఇప్పుడు సింపుల్ పాస్ట్ టెన్స్లో ఇవన్నీ కూడా వాడాం. ఇది ఇంకో టెన్స్లో వాడుకుంటాం మనం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఆ వెర్బ్ ఫామ్స్ అన్నీ కూడా మీకు ఒక గ్రామర్ బుక్లో ఉంటే కనుక అవన్నీ కూడా నోటికి వచ్చేటట్టు చేసుకోండి. నోటికి వచ్చేటట్టు చేసి మీరు ఎన్ని చేయాలంటే అన్నీ చేసుకోండి. రైట్. అతను గ్లాసు పగలగొట్టేశాడు. అతడు హీ. పగలగొట్టడాన్ని ఏమంటామండి? బ్రేక్ అంటాం. బ్రేక్, బ్రోక్. బ్రోకెన్. బ్రోకెన్. ఇప్పుడు మనం తీసుకోవాల్సింది ఏది? ఇది పగలగొట్టేశాడుగా. రైట్. సో హీ బ్రోక్ ద గ్లాస్. అతను గ్లాసు పగలగొట్టేశాడు. రైట్. ఆమె నన్ను చూసి నవ్వింది. షీ స్మైల్డ్. She smiled at me. ఆమె నన్ను చూసి నవ్వింది. నేను జ్వరంతో బాధపడ్డాను. బాధపడ్డాను ఏమంటామండి? సఫర్ అంటాం. సో సఫర్డ్. I suffered from fever. చాలామంది I suffered with అని రాస్తారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. I suffered from fever. సో డియర్ స్టూడెంట్, కానీ ఈ విధంగా మనం పాస్ట్ టెన్స్లో ఎన్ని కావాలంటే అన్ని రాసుకుంటాం. ఇక్కడ అంతా టెక్నిక్ ఏంటి అంటే సెకండ్ ఫామ్ మాత్రమే వాడాలి మీరు పాస్ట్ టెన్స్లో రాసేటప్పుడు. మీరు సెంటెన్స్ రాసేటప్పుడు ఐ యు హీ షీట్ పక్కన వజులు అవేమి కూడా రావు. మనకి ఇక్కడ రావు. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకొని ఇది బాగా ప్రాక్టీస్ చేసుకోండి. మీకు కొద్దిగా అలవాటు అవుతూ ఉంటుంది, అర్థం అవుతూ ఉంటుంది. ఓకే డియర్ స్టూడెంట్స్, గుడ్ డే టు యూ ఆల్.